సాల్మేలో హోటల్ కంటే కూడా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్లు అయితే ఎక్కువ అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయంటే అసలు మామూలుగా అయితే చెప్పలేము మనం. 6 రేంజ్లు అయితే ఉన్నాయి ఈ సైడ్ మొత్తము. అదే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి బేస్తవారం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఈ సైడ్. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హోటల్ కంటే కూడా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లు ఎక్కువ అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఈ జనం అంతా మొత్తం. ఈరోజు రేపు ఫ్రైడే, సో అందుకని చెప్పేసి రేపు చాలా మందికి లీవ్ ఉంటుంది. ఇంకా నైట్ 12-1 గంటల వరకు ఇదే విధంగా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళంతా ఎందుకంటే ఈరోజు కూడా ఆఫర్ కూడా ఉంటారు సూపర్ మార్కెట్లు కానీ బట్టల షాపులు కానీ. సో అందుకని చెప్పేసి ఈరోజు చాలా ఎక్కువ జనాలు అయితే ఉంటారు. రేపు కూడా ఇదే విధంగా క్రౌడ్ అయితే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ల గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఉంటారో ఈ స్ట్రీట్ ఫుడ్లో ఏంటంటే ఒకటి కూడా మన ఇండియన్ సంబంధించింది ఏమీ లేదు. మొత్తం అంతా ఫిలిపిన్ వాళ్ళది ఇదంతా. చూడండి ఈ నుంచి మొత్తం ఇయ్యే, మొత్తం వీళ్ళే. ఎన్నో 1, 2, 3 ఇక్కడే ఒక 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ నుంచి అయితే ఇంక వేస్తూనే ఉంటాడు, పక్కన కలుస్తూనే ఉంటాడు. ఇవన్నీ లివరు, చికెను, అలాగే చికెన్ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు కూడా ఎక్కువ తింటారు. హౌ మచ్ దిస్ వన్ మామ్? హాఫ్ కేజీ. చాలా బాగుంటాయి ఈ సైడు. చేస్తున్నారు కదా, చాలా ఫేమస్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్. ఇవి ఒక్కొక్క లివర్ కానీ ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి కడ్డీకి తగిలించుకున్నాయి కదా, ఒక్కొక్కటి వచ్చేసి హాఫ్ కేజీ అంట. దాంట్లో వచ్చేసి ఒక 5 పీసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి చూడండి, దాని పక్కనే కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి కూడా స్టార్ట్. అంటే ఎదురుగా హోటల్స్ ఇన్ని ఉన్నా కానీ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే మాత్రం జనాలు అయితే తగ్గేదే అనే విధంగా అయితే ఉన్నారు. రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏకంగా కుర్చీలే వేస్తారు ఇంక కూర్చొని తినేదానికి. అయితే ఈ ఎర్రగా ఉన్నాయి మొత్తం కలరే పూసేస్తారు. అయితే ఇది తింటే ఎంతవరకు హెల్తీ మొత్తం అనేది తెలియదు కానీ మొత్తం కలర్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే పోయేస్తున్నారు. ఇన్ని మొత్తం స్ట్రీట్ ఫుడ్. చూడు ఈ పక్కన ఇది పెద్ద హోటల్, చికెన్ కింగ్ రెస్టారెంట్ ఉన్నది. కానీ అక్కడున్న క్రౌడ్ అయితే ఇక్కడైతే లేదు. Baga ng baka.